వందనాలు పాస్టర్ గారు. వందనాలండి. మా డౌట్స్ క్లియర్ చేయడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదములు. ఇలాగే మీరు నాకు గత 6 సంవత్సరాలుగా మీరు నాకు పరిచయం. నాకు ఏ డౌట్ ఉన్నా కానీ బైబిల్‌లో మిమ్మల్ని నా సందేహాలని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. మీరు నాకు చెప్తా ఉండేవాళ్ళు. చక్కని జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను మీ ద్వారా. దానికి ఎన్నో కృతజ్ఞతలు మీకు. సో, ఇప్పుడు నాకొచ్చిన కొత్త డౌట్ ఏంటంటే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనంలో నుండి నాకు ఒక చిన్న డౌట్. ఏంటంటే, ఈ డౌట్ కూడా ఎలా వచ్చిందంటే చాలాసార్లు నేను సువార్త కొంతమంది పాస్టర్ గారు యూట్యూబ్‌లో రీల్స్ గానీ, అవి హ్మ్. గానీ చూసినప్పుడు ఓకే. సో, నా మదిలో మెదిలిన ఈ మొదటి సందేహం ఏంటంటే, ఆ సువార్తలో చెప్పబడిన మాట. ఆదియందు దేవుడు ఉండెను. ఓకే. ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను. హ్మ్. ఆ వాక్యం వాక్యము దేవుడై దేవుడై ఉండెను హ్మ్. అని ఉంటుంది. ఓకే. అది అక్షరాలు. ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. హ్మ్. కరెక్ట్‌గా యోహాను యోహాను సువార్త 1:1 ఒకటో అధ్యాయము ఒకటో వచనం. రైట్. ఆదియందు వాక్యం ఉండెను. ఓకే. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వెళ్తూ ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఓకే. రైట్. అయితే ఇందులో మీకున్నటువంటి సందేహం ఏంటండి? ఆదియందు హ్మ్. వాక్యం ఉండెను. ఓకే. వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. దేవుడై రైట్. వాక్యం అనగా నా దృష్టిలో నాకున్న జ్ఞానం ప్రకారం వాక్యం అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి అక్షరాలు, ఓకే. ఆ వాక్యం. ముద్రించబడిన ఓకే. అక్షరాలు, ఆ లెటర్స్. ఓకే. సో ఇప్పుడు ఆదియందు అంటే ఓకే. మీరు విన్నది ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను. హ్మ్, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. మీరు ఏం విన్నారు? సేవకులు చెప్పటం విన్నాను అన్నారు కదా? అక్షరములే దేవుడు. ఓకే. ఓకే. రైట్. రైట్. అంటే బైబిల్లో ఉన్న అక్షరములే దేవుడు దేవుడు. అనేటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అవును. ఓకే. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఓకే, పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి నమ్మేయకుండా, ఓకే. సో నాకు డౌట్ ఏంటంటే ఆదియందు అనగా దాని అర్థము నిప్పు పుట్టకముందు. ఓకే. నిప్పు ఆది పుట్టక మానవులు. ముందు. ఓకే. నిప్పు పుట్టక ముందు. ఓకే. ఇంకా అసలు సృష్టి ఏమీ సృష్టి ఏమీ లేకముందు లేకముందు. ఆది అందు. Hmm. ఓకే. రైట్. అయితే ఆది మానవులు వాళ్ళు ఎవల్యూషన్‌లో నిప్పు Hmm. లేకుండా, వాళ్ళు ఒక లిపి లేకుండా, భాష లేకుండా బతికారు వాళ్ళు. ఓకే. ఓకే. ఇంకా ఈ మాట అనేది అంతకు ముందు మాట. ఓకే. అప్పుడు అక్షరాలే లేవు కదా, ఓకే. వాళ్ళకి భాష లెటర్సే లేవు ఉన్నప్పటికీ కదా. ఆది మానవులకి భాష ఉన్నప్పటికీ అక్షరం అంటే లిపి. Hmm. లిపి అనేది వాళ్ళకి ఆది మానవులు అంటే ఆదాము వాళ్ళ దగ్గర ఆ ఏదైనా తోట లిపి అనేది లేదు. లేదు. ఓకే. ఆ భాష ఉంది, మాట మాట్లాడుతున్నారు. రాతపూర్వకమైన రాతపూర్వకమైనటువంటి ఇది లిపి లేదు కాబట్టి మీ డౌట్ ఏంటంటే ఈ అక్షరాలు దేవుడా Hmm. అని మీరు అడగాలి అనుకుంటున్నారు. అది రైట్. ఎందుకు ఇలా అడగాలనుకుంటున్నారంటే మీరు విన్న ప్రకారంగా అనేకులు చెప్పడం కూడా Hmm. ఈ బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నావో ఈ వాక్యము అనేది ఏదైతే పిలుస్తూ ఉన్నామో Hmm. ఇదే దేవుడు అనేటువంటిది మీరు విన్నారు, మీరు అడుగుతున్నారు. రైట్. అయితే బ్రదర్ నేను కూడా విన్నాను. Hmm. విషయం ఏంటంటే నా చిన్నతనం నుండి నేను కూడా వినింది ఏమిటి అంటే వాక్యమే దేవుడు. దానికి రిఫరెన్స్ మీరు ఏదైతే కోడ్ చేశారో Hmm. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వాక్యంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక చాలా మంది నా చిన్నతనంలో నుంచి నేను వెళ్ళినటువంటి సంఘములు సేవకులు కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యమే దేవుడు. నేను కూడా చాలా మందిని అడిగాను, ఈ అక్షరాలే దేవుడా Hmm. అడిగితే అవును అన్నగాడికే చాలా మంది చెప్తూ ఉన్నారు. రైట్. అయితే రీసెంట్గా మనం కూడా చూశాడు, చాలా పెద్ద అంటే గొప్ప సేవకులని కాదు కానీ బాగా పబ్లిక్ ఎక్కువగా వస్తున్నటువంటి ఒక సేవకుడు Hmm. ఆయన కూడా చెప్తూ ఉన్నారు, ఈ అక్షరాలే దేవుడు, ఈ అక్షరాలను చదివితే నువ్వు దేవుని చదివినట్టే Hmm. అనే గాడికి చెప్తూ ఉన్నారు. రైట్. అయితే దీనికి మనం వాక్యానుసారమైనటువంటి విషయం ఏంటో మనం బైబిల్లో చూద్దాం. రైట్. మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. మూడవది వాక్యము దేవుడై ఉండెను. మూడు లైన్లు ఉన్నాయి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇందుకే దేవుడు అంటే అక్షరమా ఆత్మన అనేది ఫస్ట్ గ్రహించాలి. దేవుడు అనేది ఇక్కడ వాక్యం అనేది ఉంది కాబట్టి దాని ఏంటో మనం చెప్దాం. ఆ వాక్యం అంటే ఏంటో చూద్దాం. అయితే ముందు దేవుడు అంటే అక్షరమా ఆత్మ. దేవుడని ఎవరిని అనాలి? అక్షరాన్ని అనాలా
ఆత్మని అనాల బైబిల్ ఏం చెప్తుంది. అదే యోహాను సువార్త చూడండి 4వ అధ్యాయం. అక్కడ ఏమంటున్నారు మరి? అదే యోహాను గారు రాశారు కదా, పని వేరే గ్రంథకర్త కాదు. ఆయన ఏమంటున్నారు? 4వ అధ్యాయము 24వ వాక్యము. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరట? ఆత్మ. 4వ అధ్యాయం 24వ వాక్యం యోహాను సువార్త. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అన్నారు. ఎందుకు దేవుడు అంటే ఆత్మ, అక్షరమా? ఆత్మ. మరి అక్కడ ఎందుకు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదేంటి ఆత్మ దేవుడై ఉండెను అని అక్కడ లేదుగా, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? దేవుడు అంటే ఆత్మ అనేది ఇక్కడ రాశాడు. మరి అక్కడ ఎందుకు దేవుడు వాక్యము దేవుడై ఉండెనని రాశారు? అక్కడ కూడా ఆత్మ అంటే అయిపోయాను, రైట్. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడే యోహాను సువార్త 1:14 ఆ వాక్యం అన్నాడు చూడండి. ఆ వాక్యము యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అన్నాడు. ఎందుకు ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది అని ఇక్కడ అన్నాడు. అప్పుడు ఈ బైబుల్ అంటే ఇప్పుడు ఏదైతే బుక్ ఉందో 26 పుస్తకాలు, ఇందులో ఉన్నటువంటి అక్షరాలు శరీరాన్ని ధరించుకున్నాయని అర్థం వస్తుందా? లేదా ఆత్మ అయినటువంటి ఆయన శరీరం ధరించుకున్నాడని అర్థం వస్తుందా? ఆత్మ అయినటువంటి ఆయనకి శరీరం అవసరము, ఆ వాక్యము శరీరమును ధరించుకుంది. అప్పుడు అక్కడ రాయబడినటువంటి ఆ వాక్యము దేవుడై ఉండును అని ఏదైతే రాయబడి ఉందో అది ఇందులో ఉన్నట్టు అక్షరాల గురించి కాదు, ఆత్మ గురించి. మరి వాక్యం అన్న పదాన్ని ఎందుకు వాడారు? వాక్యం అనేది వాడారు. అక్కడ వాక్యం అన్న పదం ఎందుకు వాడారు? నేనేమంటున్నానంటే అక్కడ రాయబడినటువంటి వాక్యము దేవుడై ఉండును అనేది ఒక ఆత్మను గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? ఆ ఆత్మ ఎవరంటే యేసుప్రభు వారు. ఆ యేసుప్రభు వారికి ఈ భూమి మీదకి రావడానికి శరీరం కావాల్సి వచ్చింది, శరీరం ధరించుకున్నాడు. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది అని చెప్పేసి అన్నాడు. ఇందుకు మరి అక్కడ దేవుడు అన్నప్పుడు ఆత్మ అయినప్పుడు అక్కడ వాక్యం అని ఎందుకునే ఉంది? ఇది మనం ఆన్సర్ చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. మీకు అర్థమైందండి? రైట్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యం చూడండి బ్రదర్. రక్తములో ముంచబడిన వస్త్రం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము చూడండి, మరియు దేవుని వాక్యము అనునామము చెప్పండి, అనునామము ఆయన పెట్టబడి ఉన్నది. ఇంతకీ వాక్యము అంటే అక్కడ యోహాను సువార్త స్టార్టింగ్ అధ్యాయంలో ఆ స్టార్టింగ్ వాక్యములో వాక్యము అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యము అనేటువంటి నామం అంటే పేరు యేసుకి పెట్టబడింది. యేసుక్రీస్తు ఆ పేరు వాక్యం అనేది ఒక నామము, అది యేసు ప్రభు వారికి పెట్టబడింది. అంతే తప్ప ఈ గ్రంథంలో ఈ అక్షరాలు దేవుడని కాదు అర్థం. ఓకేనండి? ఈ లిపి దేవుడని కాదు అర్థం. వాక్యం అని అది ఒక పేరు. అర్థమైంది నాన్న? అంటే అలాగే ఈ సెంటెన్స్లు కూడా మనం వాక్యం అని పిలుస్తున్నాం. ఇది వేరు, అది వేరు. అక్కడ యోహాను సువార్త స్టార్టింగ్ లో రాయబడినటువంటి ఆ వాక్యం అనేది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అనేక నామాలలో ఒక నామము వాక్యము. అందుకని అక్కడ క్లియర్ గా ఉంది మనకి ఏమనుంది. ఆది యందు వాక్యం ఉండెను అంటే యేసుప్రభు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే యేసుప్రభు దేవుని యొద్ద ఉండెను. ఓకేనా? వాక్యము అంటే యేసుప్రభు దేవుడై ఉండెను. 14వ వాక్యంలో ఏమన్నాడు? ఆ వాక్యము శరీరధారి అంటే ఆ వాక్యం అంటే ఆ యేసుక్రీస్తు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు. ఇది దీని యొక్క అర్థం. అంటే తప్ప బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు దేవుడని, ఈ లిపి దేవుడని, ఈ అక్షరాలను చదివితే దేవుడిని చదివినట్టని ఇటువంటిది నాకు తెలిసి బిబ్లికల్గా ఇది కరెక్ట్ కాదు బ్రదర్. ఓకేనా? మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను.